అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్ల అనంతపురంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. చెంపల్లి, నూతిమడుగు గ్రామాల సమీపంలోని పెన్నా నది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు స్థానిక రైతులు ఫిర్యాదు చేశారు. ఇసుక తవ్వకాల కారణంగా చుట్టుపక్కల రైతుల పొలాల్లో వేసిన బోర్లు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రకృతి సంపద అయిన ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నమస్కారం అండి. ఈరోజు మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు మన మండలంలో నూతిమడుగు గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని దాని సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బంది వెళ్ళి పరివారంలో 4 ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని చెప్పి తెలిసింది. ఈ 4 ట్రాక్టర్లు కూడా సీజ్ చేసి వాటి పైన కేసు నమోదు చేయడం జరిగింది. మండలంలో ఎవరే కానీ మన కర్ణాటక బార్డర్ దగ్గరలోనే ఉంది, కర్ణాటకకు కానీ మరి ఇతర ప్రాంతాలకి అక్రమంగా ఇసుక తరలించినట్లయితే తప్పకుండా వాటిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కేసులు నమోదు చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మండల ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, ఎవరైనా కానీ మండలంలో అక్రమంగా ఇసుక తరలించినట్లయితే కర్ణాటకకు కానీ మరి ఇతర ప్రాంతాలకైనా మా పోలీసు వారికి తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.